అండ్ దాంతో పాటు స్కాలర్షిప్ కూడా చెప్తున్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ కి పక్కా స్కాలర్షిప్ వస్తుంది అన్నారు. దాని గురించి తెలుసు. మేడం మా దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే స్టూడెంట్ కి స్కాలర్షిప్స్ లో యూనివర్సిటీ స్కాలర్షిప్, క్యాంపస్ స్కాలర్షిప్స్ కి అప్లై చేస్తాం, మెరిట్ స్కాలర్షిప్స్ కి అప్లై చేస్తాం, అకాడమిక్ స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తాం స్టూడెంట్ కి. దీనివల్ల ఏంటంటే 6,000 pounds వరకు వీళ్ళు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది స్టూడెంట్ కి. వీళ్ళు సొంతంగా పెట్టుకున్నప్పుడు ఈ స్కాలర్షిప్స్ అని వాళ్ళకి తెలియదు, దాని పోర్టల్స్ ఐడియా ఉండవు కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్ స్కాలర్షిప్స్ కి అప్లై చేయడంలో పొరపాటు చేస్తారు. డెఫినెట్ గా. ఇంకొకటి, అప్లికేషన్ పెట్టే టైంలోనే ఖచ్చితంగా స్కాలర్షిప్ అప్లై చేయాలి. ఓహో. అప్లికేషన్ పెట్టిన తర్వాత నేను స్కాలర్షిప్ కి అప్లై చేస్తా అంటే అది యాక్సెప్ట్ చేయదు యూనివర్సిటీ. ఓకే. సో అందు గురించే మీరు అప్లికేషన్ పెట్టే టైంలో ఒక ఎక్స్పీరియన్స్డ్ టీమ్ పర్సన్ ఉండాలి మీతో పాటు. అండ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెన్సీలో మీరు అప్రోచ్ అవుతే ఇలా మీకు స్కాలర్షిప్స్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్ లో కానివ్వండి, ట్రావెలింగ్ లో కానివ్వండి, వీసా అప్రూవల్ లో కానివ్వండి, అకామిడేషన్ సర్వీసెస్ లో కానివ్వండి 100% మీతో పాటు సపోర్టింగ్ గా ఉంటారు. కాబట్టి మనకి వీసోర్స్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత స్టాండర్డ్ గా ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఇంత హై స్టాండర్డ్ గా మనము మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి మనకు స్టూడెంట్స్ అనేది ఎక్కువ మంది మన ఆఫీస్ కి విజిట్ అవ్వడము, అడ్మిషన్స్ తీసుకోవడము, మన త్రూ వెళ్ళడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తాం మేడం. నిజంగా ఏంటా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, ఇంత మీ మాటలో వినిన తర్వాత, సో వీసోర్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్